ఈరోజు మన రెసిపీ పూరి అండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 3 బౌల్స్ ఆటా పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలానే 3 బౌల్స్కి 1 టీ స్పూన్ కరాచీ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఈ పిండిని కొంచెం హార్డ్గానే కలుపుకోవాలండి. చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోకూడదు. ఇప్పుడు ఈ పిండికి తగినంత వాటర్ వేసుకొని మనం పిండిని చాలా వరకు కొంచెం హార్డ్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్లో వేసిన వెంటనే పొంగుతుంది. నేను చెప్పిన కొలత గుర్తుంది కదా. 3 కప్స్ ఆటా పిండికి 1 టీ స్పూన్ కరాచీ వేసుకోవాలి. కరాచీ కనుక ఎక్కువైంది అంటే కనుక మనకి పూరి అనేది అంత టేస్టీగా రాదండి. ఇలా నేను పూరి పిండి కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో మనం పూరీలకి తగినంత ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా పూరీలు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు వేసుకోవాలి. ఆ తర్వాత పూరీ పీట తీసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ముద్దల కింద తీసుకున్న ఆటాని మనం వేడిగా చేసుకున్న నూనెలోని డిప్ చేసుకొని తర్వాత మనం పూరీ చేసుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా అన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను థిక్నెస్ చూపిస్తున్నాను. ఆ థిక్నెస్లో అన్ని పూరీలు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. బాగా తిన్గా గనక చేసుకున్నాం అనుకోండి పూరీలు మనకి చక్కల్లా వచ్చేస్తుంది. పూరి అనేది గట్టిగా వచ్చేస్తుంది. సాఫ్ట్గా రావాలి అంటే మనం కొంచెం థిక్నెస్ అనేది చూసుకొని మనం పూరి అనేది చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత ఆయిల్ వేడిగా అయిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత పూరీల్ని మనం హై స్పీడ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, పూరీలు చాలా చక్కగా పొంగుతాయి. నేను ఇక్కడ ఎటువంటి సోడా కానీ ఏది యూజ్ చేయలేదు. నేను మైదా పిండితో చేయలేదండి. ఇది ఆటా పిండితో చేసిన పూరీలు. సో చాలా హెల్దీ. నేను ఈ కొలతతో పూరీలు చేస్తే ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా ప్లఫీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటుందండి. చాలాసేపు వరకు అసలు ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం 2 సైడ్స్ కూడా ఫ్రై అయ్యేలా మనం టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మనకి పెద్ద పూరీలు కావాలి అంటే మనం తీసుకున్నాం కదా బాల్ సైజు, అది పెంచుకోవాలి. అలానే ప్యాన్ సైజ్ పెంచుకోవాలి. అలానే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. అందుకని నేను ఇక్కడ చిన్న చిన్న పూరీలే చేస్తున్నాను. ఇప్పుడు ఇలా నేను చూపించినట్లుగా 2 సైడ్స్ ఫ్రై అయ్యేలా మనం 2 సైడ్స్ వేయించుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ అనేది హై స్పీడ్లోనే పెట్టుకున్నానండి. ఇలా హై స్పీడ్లో పెట్టుకొని మనం వేయించుకుంటేనే ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అలానే బాగా పొంగుతుంది. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. తర్వాత మనం పూరీ కర్రీ కూడా చేసుకుందాం. త్వరలోనే అది కూడా పోస్ట్ చేస్తాను. ఇలా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Please click on bell icon.